విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మనం 6వ పాఠం ప్రేరణ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రేరణ అంటే ఒక వ్యక్తి తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి కానీ, తను చేసేటటువంటి మంచి పనులను బట్టి కానీ, తన జీవితంలో తను వెంబడించే మార్గాన్ని బట్టి కానీ, అతను చేసే పనులను బట్టి కానీ, ఎదుటివారిని లేదంటే అనేక మందిని ఆకర్షింపచేస్తూ ఆ బాటలో నడవాలి, ఆ వ్యక్తిలాగా మనం కూడా జీవించాలి అని అనేక మందికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడితే అటువంటి వ్యక్తులు ప్రేరణగా మనకి అనిపిస్తూ ఉంటారు. అంటే అటువంటి వ్యక్తులను చూసి అనేక మంది ప్రేరణ చెంది వాళ్ళు కూడా మంచి మార్గాల్లో నడిచి వాళ్ళు వెంబడించిన మార్గాల్లో వెళ్ళి ఒక మంచి ప్రయోజకులుగా మారడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనకి పాఠాల ద్వారా పరిచయం చేయడం జరుగుతుంది. ఒక మంచి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు, మహనీయుల యొక్క చరిత్రలు మనం తెలుసుకున్నప్పుడు, ఆత్మకథలు, స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళలో ఉన్న మంచి విషయాలు మనలో స్ఫూర్తిదాయకంగా నిలిచి మనకి ప్రేరణగా నిలుస్తాయి. అటువంటి ఒక ప్రేరణను కలిగించేటటువంటి ఒక మహానుభావుడి యొక్క ఆత్మకథ ఈ పాఠం. ఆయన ఎవరో కాదు, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడేటటువంటి గొప్ప శాస్త్రవేత్త, రాష్ట్రపతి, టీం లీడరు, తత్వవేత్త అయినటువంటి మన ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. తెలుసుకోబోయే ముందు మనకి ఇక్కడ చదవండి, ఆలోచించండి, చెప్పండి పారాగ్రాఫ్ ఇచ్చారు, కింద ప్రశ్నలు ఇచ్చారు, చూద్దాం. ప్రజ్ఞ చాలా తెలివి కలది. ఆమెకి శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉన్నది. ప్రతిదాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెలుచుకుంది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహ నివృత్తికై ఉపాధ్యాయులను, పెద్దలను సంప్రదిస్తుంది. ఒకరోజు విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా ప్రజ్ఞ వెళ్ళి కలుసుకుంది. ఇక్కడ ప్రజ్ఞ అని ఒక అమ్మాయి గురించి చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచే ఆమెకు ఒక లక్ష్యాన్ని, ఒక కోరికను బలంగా పెట్టుకుంది, శాస్త్రవేత్త కావాలని. ఇక్కడ ప్రజ్ఞ అంటే ప్రజ్ఞనే కాదు, మీలో ప్రతి ఒక్కరూ కూడా చిన్నప్పుడే మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో, ఏ విధమైన మార్గాన్ని వెంబడించాలనుకుంటున్నారో, ఎలాంటి ఉద్యోగంలో మీరు స్థిరపడాలనుకుంటున్నారో అటువంటి బలమైన కోరికను, లక్ష్యాన్ని చిన్నప్పుడే మీరు మీ మనసులో దృఢంగా అనుకొని దాన్ని సాధించే దిశగా మీరు అడుగులు వేస్తూ ఉండాలి. ఈ అమ్మాయి శాస్త్రవేత్త అనుకోవాలని బలంగా అనుకుంది కాబట్టి ఎప్పుడు కూడా పరిశీలన చేస్తూ ఉండేది. సైన్స్ ఫెయిర్లు ఎలాంటివైతే ఆమె పాల్గొంటూ బహుమతులు కూడా గెలుచుకునేది. ఎప్పుడు ఆమె చదివే పుస్తకాలు కూడా ఎక్కువగా సైంటిస్టులకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉండేది. ఆమెకి తెలియలేనివి ఏవైనా ఉంటే వెంటనే పెద్దలని కానీ, ఉపాధ్యాయులను కూడా కానీ అడిగి వెంటనే డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుంటూ ఉండేది. విద్యార్థులకు ఉండవలసినటువంటి అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఎక్కువగా మీ యొక్క సందేహాలు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకుంటూ ఉండాలి. మొహమాట మానేయడమో, అర్థమైనట్టు నటించడమో, అవసరం లేదులే అని వదిలేయడమో, ఇలా చేసే వాళ్ళకి జ్ఞాన సముపార్జన అనేది జరగదు. విద్యార్థులు ఎప్పుడూ కూడా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపించాలి. ఉపాధ్యాయులు బోధిస్తూ ఉన్నప్పుడు వాటిల్లోంచి ఇంకా కొత్త కొత్త ప్రశ్నలను అడుగుతూ మీకు ఇంకా మీ యొక్క జ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకునేటట్లుగా ఆసక్తిగా వింటూ, మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తూ, మీకు ఇష్టమైన ఒక మార్గాన్ని ఎంచుకొని, మీకు ఇష్టమైన ఒక ఉద్యోగాన్ని అనుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని సాధించే దిశగా చిన్నప్పటి నుంచే మీరు ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ప్రజ్ఞ అదే చేసింది. అయితే కింద ప్రశ్నలు ఇచ్చారు చూడండి. ప్రజ్ఞ శాస్త్రవేత్తని ఏమడిగి ఉంటుంది? వాళ్ళ గ్రామానికి వచ్చిన శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళిపోయి ఏమని అడిగి ఉంటుంది? నమస్కారం అండి అని చెప్పి, మీరు ఇంత ప్రయోజకులు అవడానికి మీరేమేం చేశారు, ఎలా కష్టపడ్డారు, ఏ విధంగా ఇంత ఉన్నత స్థానానికి వచ్చారు అని అడిగి తెలుసుకొని ఉంటుంది. మనం కూడా మనం చేరాల్సిన గమ్యానికి సంబంధించిన వ్యక్తుల నుంచి మనం ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. చూసారా, మనకి శతక పద్యాల్లో కానీ, తెలుగు పద్యాల్లో కానీ ఎక్కువగా మంచివారి స్నేహం,
మహోన్నతమైన వ్యక్తులతో మనం సాంగత్యం చేస్తే మహోన్నతమైన లక్షణాలు వస్తాయని కానీ, సజ్జనులతో స్నేహం చెయ్యాలని కానీ ఎందుకు చెప్తూ ఉంటారు? మనకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళతో మనం సహవాసం చేయడం వల్ల వాళ్ళ నుంచి జ్ఞాన సముపార్జన అనేది మనకి జ్ఞాన ప్రసారం జరుగుతుంది. మంచి విషయాలు మనం ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకన్నా ఏమీ తెలియలేని వాళ్ళు, లేదు అంటే మూర్ఖులతోనే మనం స్నేహం చేసి విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా, మనకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళ చుట్టూ, లేదంటే మంచి విషయాలు చెప్పే వాళ్ళతో ఎక్కువగా స్నేహం చేస్తూ మనకి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. శాస్త్రవేత్త ప్రజ్ఞకి ఏమి చెప్పి ఉంటారు? శాస్త్రవేత్త గారిని ఈమె ప్రశ్నలు అడిగితే ఆయన యొక్క అనుభవాలను చెప్పి ఈ అమ్మాయి ఇంకా ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ విధంగా కష్టపడాలి సలహాలు ఇచ్చుంటారు. మూడో ప్రశ్న, ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకున్నది కదా, మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరు ఏం చేస్తారు? మరి మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి కదా, మరి ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం ఏం చెయ్యాలి? మీరేం చేయాలనుకుంటారో అక్కడ మీరు చెప్పాలి. పాఠం యొక్క ఉద్దేశం, ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుల జీవితం విద్యార్థులకు ప్రేరణనిస్తుంది. ఆ మహనీయులను మార్గదర్శకంగా తీసుకోవాలనే ఆకాంక్ష విద్యార్థులలో కలుగుతుంది. ఆకాంక్ష గీత గీసుకోండి, కోరిక. ఆకాంక్ష అంటే కోరిక. తద్వారా భావి భారత పౌరులు తమ జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే సామాన్యమైన వ్యక్తులు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు అనేటటువంటి స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపి, మీరు కూడా ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఎదగాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క మహానుభావుడి యొక్క ఆత్మకథను మనకు పరిచయం చేయడం జరిగింది. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందినది. ఆత్మకథ అంటే తన జీవిత కథను తనే రాసుకోవడం, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర. స్వీయ చరిత్ర అని కూడా ఆత్మకథను అంటారు. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. గీత గీసుకోండి. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి, ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఉత్తమ పురుష, ఉత్తమ పురుష అంటే ఏంటి? తన గురించి తనే చెప్పుకుంటే ఉత్తమ పురుష అంటారు. అంటే ఈ పాఠాన్ని అతనే మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా ఈ పాఠం చెప్తూ ఉంటారు. కాబట్టి ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఈ పాఠ్యభాగం డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అరుణ్ తివారీ గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథలోనిది. ఒక విజేత ఆత్మకథ అని ఈయన ఒక పుస్తకాన్ని రచించారు. దానిలోంచి మనకి ఈ పాఠాన్ని మనకు పరిచయం చేయడం జరిగింది. రచయిత పరిచయం. అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్ కోటిలో పుట్టారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించాడు. ఒక విజేత ఆత్మకథ, ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశారు. శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం 1997లో భారతరత్నతోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి. ఈయన 1931 అక్టోబర్ 15న జన్మించారు. 27/7/2015లో ఆయన మరణించడం జరిగింది. మరి అబ్దుల్ కలాం గారి గురించి మనం ఇంకా ఎంత తెలుసుకున్నా తక్కువే. అయితే ఈయన మన దేశానికి ఎంతో సేవ చేశారు. ఎంతో సేవ చేసి మన దేశ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పారు. భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డగా కూడా అబ్దుల్ కలాం గారిని మనం చెప్పుకోవచ్చు. ఈయన చాలా గర్వం లేని వారు, నిగర్విగా జీవించిన వ్యక్తి, మద్యపాన వ్యతిరేకి, పూర్తిగా శాకాహారి, బ్రహ్మచారి కూడా. ఈయన జీవితకాలం అంతా కూడా వివాహం చేసుకోకుండా దేశానికే తన జ్ఞానాన్ని, విద్యను, తన సమస్తాన్ని కూడా దేశం కొరకే ఖర్చు పెట్టినటువంటి ఉన్నతమైన లక్షణాలు కలిగిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఈయన చదువు మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఈయన డిగ్రీ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలో ఒక విఫలమైన హోవర్క్రాఫ్ట్ ప్రాజెక్టు మీద పనిచేయడానికి మొదట చేరారు.
అక్కడ ఇతర శాస్త్రవేత్తలతో కలిసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని 1980 జూలైలో విజయవంతంగా భూమి సమీప కక్షలోకి వదిలిన భారతదేశపు తొలి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3ని అభివృద్ధి చేయడంలో డైరెక్టర్గా కూడా ఆయన కృషి ఎంతో ఉంది. 1982లో DRDO డైరెక్టర్గా తిరిగి బాధ్యతలు చేపట్టారు. గైడెడ్ మిసైల్స్ పై దృష్టి కేంద్రీకరించారు. అగ్ని, పృథ్వీ, క్షిపణి మిసైళ్ల అభివృద్ధి చేసి ప్రయోగించడంలో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. దేశానికి తొలి మిసైల్ను అందించిన ఘనత మన APJ అబ్దుల్ కలాం గారిది. అందుకే ఆయనను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకోవడం జరుగుతుంది. మరి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎందుకు పిలుచుకుంటున్నారో మీకు తెలియాల్సిన విషయం ఉంది కాబట్టి నేను ఇంత డీప్గా చెప్తూ ఉన్నాను. తర్వాత అంతేకాకుండా భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా కేబినెట్ హోదాలో కొనసాగారు. ఈయన కృషితో 1998లో పోఖ్రాన్-2 అణు పరీక్షలు చేయడం కూడా జరిగింది. 2002లో జూలై 25న రాష్ట్రపతిగా ఈయన పదవి స్వీకరణ అనేది జరిగి రాష్ట్రపతి భవన్లో అడుగు పెట్టడం జరిగింది. ఈయన రాష్ట్రపతిగా పదవి బాధ్యతలను స్వీకరించిన వెంటనే అతను అంతవరకు కష్టపడి సంపాదించినటువంటి సేవింగ్స్ అన్నీ కూడా ఆయన సంపాదించిన డబ్బు ప్లస్ ఆయనకి రాబోయే శాలరీని కూడా ఒక ట్రస్ట్కి డొనేట్ చేసి ఆయన యొక్క త్యాగాన్ని, దానగుణాన్ని ఆయన నిరూపించుకున్నారు. ఇంతకన్నా ఈయన మహోన్నతమైన వ్యక్తి అని చెప్పడానికి ఇంకొక సాక్ష్యం మనకు అవసరం లేదు. నిరాడంబరమైన జీవితం చేశాడు. జీవితం అంతా కూడా ఆయన ఉన్నతమైన శిఖరాలు అధిరోహించినప్పటికీ కూడా అతి సామాన్యమైన వ్యక్తిగా ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లలతో కలిసి మాట్లాడుతూ, చిన్నపిల్లలతో కలిసిపోయి యవ్వనస్తుల్ని ఎక్కువగా ఇన్స్పిరేషనల్ వర్డ్స్తో వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండడం అతనికి చాలా సంతోషకరమైన విషయం. చివరిగా షిలాంగ్లో ఈయన అంతేకాకుండా ఈయన అనేక విశ్వవిద్యాలయాల్లో కూడా ఈయన ప్రసంగాలు ఇస్తూ ఉండేవారు. చివరిలో షిలాంగ్లోని AIMలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అకస్మాత్తుగా ఆయన గుండెపోటుతో అక్కడికక్కడే ఉపన్యాసం ఇస్తూనే అక్కడికక్కడే కూలిపోయి తర్వాత కొంతసేపటికి 2015 7వ నెల 27వ తారీఖున ఆయన మరణించడం అనేది జరిగింది. ఈయన మన భారతదేశానికి 11వ రాష్ట్రపతి. ఏరోస్పేస్ ఇంజనీర్ ఈయన ఇస్రోలో పనిచేశారు. ఇంత ఉన్నతమైన పదవులు చేపట్టినా సరే ఎంతో నిరాడంబరంగా ఉంటూ ఉండేవారు. ఈయన రాష్ట్రపతి భవన్ నుంచి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు చిన్న పెన్సిల్ కూడా అతను ఎప్పుడూ తీసుకోలేదంట. ఆయన చిన్నప్పటి నుంచి కూడా బహుమతులు స్వీకరించడం ఆయనకి ఇష్టం ఉండేది కాదంట. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మరి ఆ దేశాల వాళ్ళు మనకు బహుమతులు ఇస్తే అవి స్వీకరించకపోతే మన దేశానికి వాళ్ళకి ఉండే సత్సంబంధాలు చక్కగా ఉండవేమోనని భయపడి అవి బహుమతాన్ని తీసుకున్నా కానీ తెచ్చి ఇక్కడ రాష్ట్రపతి భవన్లోనే భద్రపరిచే వాళ్ళంట. కానీ అతను తిరిగి పదవీ విరమణ అయిపోయిన తర్వాత ఆ చిన్న వస్తువు కూడా ఆయన ఎప్పుడూ తీసుకొని వెళ్ళలేదంట. 2 సూట్ కేసులతో బయటికి వస్తే అందరూ ఆశ్చర్యపోయారంట. 3 ప్యాంట్లు, 6 షర్ట్లు, 3 సూట్స్, ఒక వాచ్, 2500 పుస్తకాలు, ఇంచుమించు 0 బ్యాలెన్స్. ఇది ఇతను నిరాడంబరమైన జీవితం. ఒక సైంటిస్ట్ కమ్యూనిటీ వాళ్ళు బెంగళూరులో ఆయనకి ఇచ్చిన ఒక చిన్న ఇల్లు ఈయన ఆస్తులు. అందుకే కలాం గారిని పీపుల్స్ ప్రెసిడెంట్ అని కూడా అంటారు. చాలా సింప్లిసిటీగా ఆయన జీవించారు. అనేకులకి మాదిరికరంగా ఉన్నారు. ఎందరికో ఆయన ప్రేరణగా నిలిచారు. ఎక్కడికి వెళ్ళినా భారతదేశం యవ్వనస్తులతో నిండిపోతుంది. యవ్వనస్తులు ఎక్కువగా ఉన్న దేశం మన దేశం కాబట్టి మన దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధికి కారణాలయ్యేటటువంటి యవ్వనస్తులు చెడుదారులు పట్టకూడదు. భారతదేశ ఉన్నతికి, ప్రగతికి మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క యవ్వనాన్ని, మీ బలాన్ని ఉపయోగించాలని చెప్పి యవ్వనస్తుల్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నంతో ఎక్కువగా విశ్వవిద్యాలయాలు తిరుగుతూ ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు ఆయన జీవిత చరమాంకం వరకు కూడా. ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నందుకు మనమందరం కూడా గర్వపడాలి. ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి చెందవలసినటువంటి సామర్థ్యాలు ఏంటంటే
అబ్దుల్ కలాం గారి యొక్క ఉన్నతమైన జీవితం ఏ విధంగా చేశారో తెలుసుకొని, ఇంకా అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో విద్యార్థులు ఆలోచించగలుగుతారు. ఇతని జీవితంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాలో అటువంటి నిర్ణయాలు విద్యార్థులు కూడా తీసుకొని ఆ దిశగా ఆ, విద్యార్థులు కూడా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. కొత్త కొత్త పదాలు, కఠినమైన పదాలు, వ్యాకరణాంశాలు తెలుసుకోగలుగుతారు. ప్రవేశిక. ఆయన అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో అనేక ఒడిదుడుకులను, కష్టాలను ఎదుర్కొన్నాడు. ఒడిదుడుకులు గీత గీసుకుని అప్ అండ్ డౌన్స్, కష్టాలు, కన్నీళ్లు, మార్గంలో వెళతాం కదా అవి. మొక్కవోని దీక్షతో, ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. మొక్కవోని దీక్ష, ఆత్మవిశ్వాసం, గీతలు గీసుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అంటే మనకి ఎన్ని ప్రతికూల సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనం దిగులుగా ఉండకూడదు, నిరాశ చెందకూడదు. అదే మొక్కవోని దీక్ష. చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ లక్ష్యం చేరాలని కలలు కన్నాడు. నిరంతర కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అందరి మన్ననలో అందుకున్న ఆ మహానుభావుడు చిన్నారులకు ప్రీతిపాత్రుడు. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ. ఆయన విద్యాభ్యాసం, లక్ష్య సాధన ఎట్లా జరిగిందో చూద్దాం. ఈయన చిన్నారులకు ప్రీతిపాత్రుడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లలతో కలిసిపోయి చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ పిల్లలతో గడపడం ఆయనకి చాలా సంతోషం. ఇంకా మన అబ్దుల్ కలాం గారి గురించి అందరికీ చాలా మందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన అబ్దుల్ కలాం గారు శాస్త్రవేత్తే కాదు, రాష్ట్రపతిగానే కాదు, తత్వవేత్తే కాదు, ఒక రచయితే కాదు, ఇంకా ఇతను ఫిజికల్లీ డిసేబుల్డ్ పిల్లల కోసం, లేదంటే అలాంటి పర్సన్స్ కోసం ఏం చేశారు తెలుసా ఆయన? వాళ్ళు ప్రోస్టరిక్స్ తయారు చేశారు. లైట్ వెయిట్ గా ఉండేటటువంటిది. అంటే వాళ్ళు 4 కేజీలు బరువులను, క్యాలిబర్లను కష్టంగా మోస్తూ ఉంటారు. అలాంటి ఆ పోలియో చిన్నారులకి అంత బరువు లేకుండా వాళ్ళకి లైట్ వెయిట్ గా ఉండేటట్లుగా 400 గ్రాముల బరువున్న లైట్ వెయిట్ పోస్టరిక్స్ ను అంత బరువును తీసేసి ఈయన తయారు చేసినటువంటి 400 గ్రాముల బరువున్న లైట్ వెయిట్ ప్రోస్టరిక్స్ ధరించి ఆ పిల్లలు చెంగున గెంతుతూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఆనందపడుతూ ఉంటే, ఈయన నా జీవితానికి ఇది చాలు, సంతోషకరమైన, నా జీవితంలో ఏదైనా ఒక సంతోషకరమైన పని నేను చేశాను అని నేను సంతోషపడాలి అంటే నాకు ఇదే సంతోషాన్ని ఇచ్చింది అని ఒక చిన్న పిల్ల ఆయన్ని ప్రశ్నించినప్పుడు, మీకు అత్యధికమైన సంతోషాన్ని కలిగించేది ఏది మీ జీవితంలో అని అడిగినప్పుడు, ఈ పిల్లల సంతోషంలో ఈ డిసేబుల్డ్ పర్సన్స్ అంటే పోలియోతో బాధపడుతూ అంత 4 కేజీల బరువును, కాలిబర్లను కష్టంగా మోస్తూ ఉన్న పిల్లలు ఈయన తయారు చేసిన 400 గ్రాములు అతి తేలికగా ఉన్నటువంటి ఆ లైట్ వెయిట్ ప్రోస్టరిక్స్ ధరించి వాళ్ళు నడుస్తూ ఆనందపడుతూ ఉన్న సందర్భం ఇతనికి చాలా సంతోషాన్ని కలిగించిందంట. అంటే అబ్దుల్ కలాం గారు చూడండి, సామాన్య ప్రజలకి కూడా చాలా మంది కొన్ని పనులే చేయగలుగుతారు, కానీ ఈయన దేశానికి, మన దేశ కీర్తికి, ప్రతిష్టలను పెంపొందించాడు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సేవ చేశాడు. నిత్య విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగా అనేక మందికి ప్రేరణగా నిలిచాడు. ఉపన్యాసాలతో ఎంతో మందిని ప్రేరేపించారు. అంతేకాకుండా ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ కోసం కూడా ఇతని సేవ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఉన్నతమైన మనిషో చూడండి. ఇప్పుడు పాఠం చూద్దాం. నేను రామనాథపురంలో హై స్కూల్లో స్థిరపడగానే నాలోని 15 ఏళ్ల జిజ్ఞాస మేల్కొన్నాడు. నేను అని ప్రారంభించారు. అంటే ఉత్తమ పురుషులో ఉంటుందని ఇందాకే మనం చూసుకున్నాం. అంటే ఏంటి ఉత్తమ పురుష అంటే? తనకి తానే చెప్పుకోవడం అనమాట. ఇప్పుడు మనతో అబ్దుల్ కలాం గారు మాట్లాడుతూ ఉన్నారు. అలా ఊహించుకుంటూ ఇతని జీవితం చిన్నప్పటి నుంచి ఎలా కొనసాగింది, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, మరి చదువుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఆయనకి ఉపాధ్యాయులు ఎన్ని రకాలుగా అతనికి ప్రేరణ కలిగించారు, లేదంటే సహాయకారులుగా ఉన్నారు, వాళ్ళ సహకారం ఉండడం వల్లే ఇంత స్థితిలో నేను ఉన్నాను అని అతను చేసేటటువంటి ఆ కృతజ్ఞత, ఆయన చెప్పుకునేటటువంటి మాటలు ఆయన జీవితంలో ఎంత ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళాయో ఈ పాఠంలో మనం తెలుసుకోబోతున్నాం. నేను రామనాథపురంలోని హై స్కూల్లో స్థిరపడగానే నాలోని 15 ఏళ్ల జిజ్ఞాస మేల్కొన్నాడు. జిజ్ఞాసి అంటే తెలుసుకోవాలనే కోరిక కలిగిన వాళ్ళను జిజ్ఞాసి అంటారు. జిజ్ఞ అంటే కోరిక, తెలుసుకోవాలనే కోరిక.
గీత గీసుకోండి. తన ముందు పరుచుకుని ఉన్న జీవితావకాశాల గురించి, ప్రత్యామ్నాయాల గురించి ఇదమిత్తంగా ఏమీ తెలుసుకోలేని ఒక ఔత్సాహికుడికి నా ఉపాధ్యాయుడు ఇయదురై సొలొమోన్ ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు. తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు. మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడు నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడనేవాడు ఆయన. ఈ యొక్క ఉపాధ్యాయుడు ఎవరంట? ఇయదురై సొలొమోన్. ఈ సొలొమోన్ అంటే ఆయన హై స్కూల్లో ఇయదురై సొలొమోన్ గురించి చెప్తూ ఉన్నారు. వాళ్ళ టీచర్ అనమాట ఆ ఉపాధ్యాయుడు. వీళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండేవాడంట. చేస్తూ ఏమని చెప్పేవాడంట? పిల్లలు, మీరు బాగా తెలివైన వాళ్ళు అవ్వచ్చు, కానీ ఒక చెడ్డ ఉపాధ్యాయుడు ఉంటే కనుక ఆ చెడ్డ ఉపాధ్యాయుల్లో చెడు మిమ్మల్ని ఆకర్షించి మీరు చెడిపోయే ప్రమాదం ఉంది. మీరు బాగా మందబుద్ధి కలిగిన వాళ్ళు, లేదంటే బిలో యావరేజ్ వాళ్ళు, లేదంటే మందబుద్ధి కలిగిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ ఒక మంచి ఉపాధ్యాయుడిలో ఉండేటటువంటి మంచి లక్షణాలను మీరు గ్రహించినట్లయితే మీరు ఉత్తమ విద్యార్థులుగాను అవ్వచ్చు. అంటే ఏంటి? మీ ముందు 2 దారులు ఉన్నాయి, అది మీ చేతిలోనే ఉంది. అంటే మీరు ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి మంచిని తీసుకొని మీరు ఏ విధంగా అభివృద్ధి చెందాలన్న విషయాన్ని ఇక్కడ ఎప్పుడు చెప్తూ ఉండేవారంట అతను. నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురు శిష్య బంధాన్ని దాటి వికసించింది. అంటే వాళ్ళు గురు శిష్యులుగా, అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి కాకుండా ఇంకా కొంచెం డీప్ గా, అంటే ఎక్కువగా ఈ డౌట్స్ అడగడం, నివృత్తి చేయడం, సరదాగా ఉండడం, ఇలా మింగిల్ అయిపోతూ కలిసిమెలిసి ఉండేవాళ్ళంట. ఆయన సాహచర్యంలో, అంటే ఆయన ఫ్రెండ్షిప్ లో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఇయదురై సొలొమోన్ అంటూ ఉండేవారు, జీవితంలో విజయం పొందడానికి, ఫలితాలు సాధించడానికి నువ్వు 3 అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. ఆ ఉపాధ్యాయుడు ఎప్పుడు చెప్తూ ఉండేవారంట, చూడు కళ, నువ్వు విజయం సాధించాలన్నా, మంచి ఫలితాలు నువ్వు పొందాలన్నా నువ్వు ఏం చెయ్యాలి? 3 అంశాల మీద నువ్వెప్పుడు కూడా మైండ్ పెట్టాలి. అవేంటి? కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం. గీతలు గీసుకోండి. కోరిక ఉండాలి, అది సాధిస్తాననే నమ్మకం ఉండాలి, అది సాధించే వరకు ఆశ పెట్టుకొని దాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. ఈ 3 ఉండాలి అని చెప్పేవారంట. ఆ 3 విషయాలు ఆయన జీవితంలో ఎంత నాటుకుపోయాయో మనకి అర్థమవుతుంది. తరువాతి రోజుల్లో రెవరెండ్గా మారిన సొలొమోన్ నాకు నేర్పింది ఇది. నాకు ఏదన్నా సంభవించాలని నేను అనుకునే ముందు నేను దాన్ని గట్టిగా ఆకాంక్ష అంటే కోరిక, అది తప్పక జరిగి తీరుతుందని ప్రగాఢంగా విశ్వసించాలా. మనం ఏదైనా ఒకటి జరగాలి అంటే దాన్ని ఫస్ట్ మనం నమ్మాలి, ఆకాంక్ష, కోరిక ఉండాలి, అది తప్పక జరుగుతుందనే విశ్వాసం ఉండాలి అని చెప్తూ ఉండేవారంట. నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణం అన్నా అమిత ఆసక్తి, అంటే చాలా ఆసక్తి, కోరిక. కొంగలు, సముద్రపు గువ్వలు ఎగురుతుండటం చూస్తూ నేను కూడా ఎగరాలని కోరుకునేవాడిని. సాధారణ గ్రామీణ బాలుడిని అయినప్పటికీ నేను కూడా ఏదో ఒక రోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగా నమ్మానంటే, మా రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుని నేనే కావటం విశేషం. ఇక్కడ కలాం గారు ఏమని చెప్తున్నారో, అతని జీవితంలో బాగా నమ్మారంట. ఆయనకి ఎక్కువ పక్షులు ఎగురుతూ ఉంటే వాళ్ళ ప్రయాణం, ఆకాశ రహస్యాలు, అంటే స్పేస్ లో ఉండే సీక్రెట్స్, పక్షులు ఎగురుతూ ఉంటే చూసి ఆనందించడం, కొంగలు, సముద్రపు గువ్వలు ఎగురుతుంటే చూస్తూ ఉండడం అతనికి చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. చూడండి, చాలా మంది శాస్త్రవేత్తలు చుట్టూ ఉన్న పరిస్థితులను బాగా పరిశీలించి దానిలోంచి ఒక కొత్త విషయాన్ని కనుక్కున్న వాళ్ళే. ఆసక్తి ఉండాలి, మన చుట్టూ ఏం జరుగుతుంది, చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ దానిలోంచి ఒక కొత్త విషయాలనే గమనిస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, నిరూపిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ అబ్దుల్ కలాం గారు కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఈ అబ్దుల్ కలాం గారి 8వ తరగతి చదివేటప్పుడు శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారని వాళ్ళ టీచర్ గారు విమానం గురించి పాఠం చెప్తూ ఉంటే, ఆ విమానం గురించి చెప్పేటప్పుడు పక్షి యొక్క కాన్సెప్ట్ అతను చెప్తూ ఉన్నప్పుడు పిల్లలందరూ విన్నారంట, సరిగ్గా అర్థం కాలేదంట. కానీ కలాం గారు మాత్రం అందరికి అర్థమైందంటే అందరూ ఎస్ అన్నారంట. కానీ కలాం గారు మాత్రం వెంటనే నిలబడి, నాకు అర్థం కాలేదు, నాకు మళ్ళీ చెప్పండి అని అడిగారంట. పిల్లల్లో అది కలగాలి. డౌట్స్ వచ్చినప్పుడు అర్థమైనట్టు నటించొద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన రోగం ఏంటో మనం ఓపెన్ గా చెప్పినప్పుడే దానికి కరెక్ట్ మెడిసిన్ వస్తుంది. చెప్పడానికి సిగ్గాని, చెప్పలేనని, అవన్నీ చెప్పడం ఇష్టం లేక నువ్వు మానేస్తే నీ కరెక్ట్ ట్రీట్మెంట్ ఉండదు. అలాగే ఉపాధ్యాయుడి దగ్గర కూడా, తల్లి దగ్గర కూడా ఆకలేస్తున్నప్పుడు నటిస్తే మన కడుపే కాలుతుంది.
ఓపెన్ గా చెప్పాలి. గురువు గారి దగ్గర కూడా, ఉపాధ్యాయుడి దగ్గర కూడా అర్థం కాలేని విషయాలు వెంటనే అడిగి నివృత్తి చేసుకోవాలి తప్ప అర్థమైనట్టు మనం నటిస్తే జ్ఞానం అనేది మనం సంపాదించలేం. విద్యార్థులు ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏదైనా డౌట్ గా అనిపించినా, అర్థం కాకపోయినా వెంటనే లేచి అడగాలి, వెంటనే డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. వెంటనే అబ్దుల్ కలాం గారు నించొని ఎప్పుడైతే నాకు అర్థం కాలేదని చెప్పి తోకతో డైరెక్షన్ ఎలా మార్చుకుంటుంది, రెక్కల్ని ఎలా ఆడిస్తుంది, ఇలా ఈయనకు వచ్చిన డౌట్లు అడిగినప్పుడు వెంటనే ఆ శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారు ఏం చెప్పారు, మన అందరం కూడా రేపు రామేశ్వరం సముద్ర తీరంలో కలుసుకుంటున్నాం, పిల్లలు మీరంతా అక్కడికి రండి అని ఒక సమయం చెప్పారు. అప్పుడు అందరు పిల్లలంతా వచ్చారు, సార్ కోసం వెయిట్ చేశారు, ఆయన కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు పక్షులు ఎగురుతూ ఉంటే ఆ పక్షులు చూపిస్తూ ఆ రెక్కలు ఎలా ఆడిస్తున్నాయి, ఎలా ఎగరగలుగుతున్నాయో లైవ్ గా చూపించారంట పిల్లలకి. విద్యార్థులకి ఎప్పుడు కూడా చెప్పేదానికన్నా చూపిస్తూ చెప్తూ ఉంటే కూడా పిల్లల్లో గ్రాస్పింగ్ అంటే ఆ గ్రహించే శక్తి అనేది తొందరగా పెరుగుతుంది. ఆ రోజుల్లో ఆయన ప్రయత్నం చేశారు చూడండి. ఆయన తీసుకున్న ఆ యొక్క ప్రయత్నంలోంచి ఇంత గొప్ప మహోన్నతమైన లక్షణాలు కలిగిన ఒక ఆణిముత్యం భారతదేశానికి దొరికింది చూడండి. దానివల్లే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని అబ్దుల్ కలాం గారికి అనిపించింది. కాబట్టి ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత మొట్టమొదటిగా ఆయనకి ఐఐటి అవార్డు ఇచ్చి పిహెచ్డి ఇచ్చి సత్కరిస్తూ ఉంటే అబ్దుల్ కలాం గారు ఏం చేశారో తెలుసా, ఆ ఇరికిరికి ఇళ్లల్లో ఆ గురువు గారు ఆ యొక్క ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి కారులో వెళ్ళి తీసుకొని వచ్చి స్టేజ్ మీద తీసుకొని వచ్చి ఆ గురువు గారికి పాదాలకు నమస్కారం చేసి ఆ యొక్క అవార్డును తీసుకోవడం జరిగిందంట. అంటే రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ కూడా, భారత రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ కూడా అతను గర్వాన్ని విడిచిపెట్టి ఆ యొక్క ఉపాధ్యాయుడికి ఎంత గౌరవాన్ని మర్యాదను ఇచ్చారో మనందరికీ కూడా అలాంటివి ప్రేరణను కలిగిస్తూ ఉంటాయి. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్లోంచి గొప్ప గొప్ప లక్షణాలను మనం నేర్చుకొని మనం కూడా మన నిజ జీవితంలో పాటించాలి. అంటే ఆ గురువు గారి వల్లే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అనేటటువంటి కృతజ్ఞత ఆయన ఇప్పటి రాష్ట్రపతి అయినా సరే ఆయన గుర్తుపెట్టుకోవడం చాలా అభినందనీయం. చూడండి నెక్స్ట్, ఈయతురే సొలొమోన్ ఎందుకు గొప్ప ఉపాధ్యాయుడు అంటే ఆయన విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్పృహని మేల్కొల్పేవాడు. ఆయన నా ఆత్మ గౌరవాన్ని ఏ మేరకు మేల్కొల్పాడంటే, ఏమాత్రం చదువుకొని తల్లిదండ్రుల బిడ్డనైనా నేను కూడా ఏది కావాలనుకుంటే అది కాగలనని నమ్మాను. విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అని అనేవారు ఆయన. మీరు నమ్మాలి, మీరు గట్టిగా నమ్మాలి, నేను ఇది చెయ్యగలను, నేను అది చేస్తాను, నాకు సాధ్యమే అని గట్టిగా మీ మనసుతో మీరు ఆత్మవిశ్వాసంతో మీరు అనుకుంటే అది మీరు ఎలాగైనా సాధించగలరు అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రగాఢంగా విద్యార్థుల్లో అతను నూరిపోసేవాళ్ళంట. అది ఏ మేరకంటే వీళ్ళది చాలా పేద కుటుంబం, మద్రాసులోని పేద ముస్లిం కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. వాళ్ళ ఫాదరు పడవ నడిపేవాళ్ళు, రామేశ్వరంలో పడవ నడుపుకుంటూ జీవనం సాగించేవాళ్ళు. అటువంటి పేద విద్యార్థి అయినప్పటికీ నేను కూడా ఏదో సాధించగలను, నేను అనుకున్నది నేను సాధించగలను అటువంటి విశ్వాసాన్ని నాలో పెంపొందించారు మా గురువు గారు అని చెప్తూ ఉన్నారు. అంటే ఆయన మాటలు, అంటే ఆ ఉపాధ్యాయుని యొక్క మాటలు అంత ఆత్మవిశ్వాసాన్ని కలిగించే అన్నమాట. 1950లో ఇంటర్మీడియట్ పరీక్షకు చదవడానికి తిరుచినాపల్లిలోని ట్రిచి సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరాను. పరీక్షల గ్రేడుల లెక్కన చూస్తే నేనేమంత చురుకైన విద్యార్థిని కాదు. మా అన్నయ్య ముస్తఫా కమల్కి స్టేషన్ రోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేది. హై స్కూల్లో చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చెయ్యమంటూ పిలిచి షాపులో కూర్చోబెట్టి ఇంకా గంటల తరబడి అతను అదృశ్యమైపోయేవాడు. అంటే కనిపించకుండా పోయేవాడు వాళ్ళ అన్నయ్య. నేను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూర్చొని బియ్యం, నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాడిని. వాటిలో తొందరగా చెల్లిపోయేవి సిగరెట్లు, బీడీలును. పేదవాళ్ళు తమ కష్టార్జితాన్ని ఎందుకట్లా పొగ పీల్చేస్తుంటారని ఆశ్చర్యం కలిగేది నాకు. మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాసిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాప్లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. అక్కడ నత్తగుల్లలతోనూ శంఖాలతోనూ చేసిన రకరకాల అలంకార సామాగ్రి అమ్మేవాడు. అంటే వీళ్ళ బ్రదర్స్, అన్నయ్య, తమ్ముడు, వీళ్ళ కుటుంబం, వాళ్ళ వ్యాపారాలు, ఈయన ఎప్పుడైనా వచ్చినప్పుడు షాపుల్లో కూర్చోబెట్టేసేవాళ్ళండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈయన ఎందుకు ఆ విషయాన్ని చెప్పారు అంటే షాపులో ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఎంతో మంది కొనుక్కోవడానికి వస్తూ ఉన్నారు, అది కాదు అక్కడ విశేషం. అతను ఎందుకు చెప్పారు, అందులో తొందరగా సేల్ అయిపోయి ఏంటంట సిగరెట్లు, బీడీలునంట. అంటే ప్రజలు కష్టార్జితాన్ని ఏ విధంగా తగలేస్తూ ఉన్నారు,
కష్టపడి రోజంతా కష్టపడి వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని ఆ సిగరెట్లకి బీడీలకి వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు అనేటటువంటి ఆవేదన ఆయన హృదయంలో ఉంది కాబట్టి ఆ విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం మనకి అర్థమవుతుంది. రెండవ సెక్షన్, సెయింట్ జోసెఫ్లోని మా ఉపాధ్యాయులంతా కంచి పరమాచార్యకు అనుచరులు అంటే ఫాలోవర్స్. త్యాగనిరతి ద్వారా ఆనందించే గుణాన్ని ఆయన వాళ్లలో మేల్కొల్పాడు. కళాశాల క్యాంపస్లో మా గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ప్రొఫెసర్ తోతత్రే అయ్యంగార్, ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి గారులతో కలిసి నడుస్తున్న ఆ దృశ్యం నాకు ఇప్పటికీ గుర్తొచ్చి ఉద్వేగ భరితుణ్ణి చేస్తుంది, అంటే ఎమోషన్ అయిపోయేలా చేస్తుంది. నేను సెయింట్ జోసెఫ్లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను. మక్కువ అంటే ఇష్టం. గీత గీయండి. ఇంగ్లీష్లోని సర్వశ్రేష్ఠ కృతుల్ని చదువుతుండేవాడిని. టాల్స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. అప్పుడప్పుడు తత్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాడిని, అంటే ఫిలాసఫీ గ్రంథాలు. దాదాపుగా ఆ సమయంలోనే భౌతిక శాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది. భౌతిక శాస్త్రం, గీత గీయండి, ఫిజిక్స్. కొంతమంది మనుషులు సైన్స్ అనేది వేరే ఒక అంశం అన్నట్టుగా, అది మనిషిని భగవంతుడి నుంచి దూరం చేస్తుందన్నట్టుగా ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. విజ్ఞాన శాస్త్ర పథం మానవ హృదయ వీధుల్లోంచి సాగిపోయేదే. నాకైతే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చింది. సెయింట్ జోసెఫ్లో బిఎస్సి డిగ్రీ కోర్సులో చేరినప్పుడు అంతకు మించిన ఉన్నత చదువేమీ నాకు తెలియదు. ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాల గురించిన సమాచారం కూడా నాకేమీ తెలియదు. భవిష్య అవకాశాలు అంటే కెరియర్ గైడెన్స్. ఈ రోజుల్లో చూడండి, 10th క్లాస్ 9th అయిపోయి 10th వస్తున్న పిల్లలు కూడా కెరియర్ గైడెన్స్ ఇప్పిస్తూ ఉన్నారు. చాలా స్కూల్స్లో మోటివేషనల్ స్పీకర్స్ని తీసుకొస్తున్నారు, కెరియర్ గైడెన్స్ ఇప్పిస్తున్నారు. అంటే మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం, 10వ తరగతి అవ్వగానే మీరు ఏ కోర్స్ తీసుకోవాలి, తర్వాత డిగ్రీలో ఏం తీసుకోవాలి, పీజీలో ఏం తీసుకోవాలి, మీకు ఇష్టమైన ఉద్యోగం చెయ్యాలి అంటే మీరు ఇప్పుడు ఎలాంటి గ్రూప్స్ తీసుకోవాలో గైడ్ చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. కానీ పాపం అబ్దుల్ కలాం గారికి పేద కుటుంబం, బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం, అలాంటి వాళ్ళకి ఇంకెవరు సలహాలు ఇస్తారు? సలహాలు ఈ రోజుల్లోనే ఇవ్వట్లేదు, ఇంకా ఆ రోజుల్లో ఎవరు ఇస్తారు? కాబట్టి ఈయన గైడ్ చేసే వాళ్ళు ఎవరూ లేక ఈయనకేమో ఆకాశంలో పక్షులు ఎగరడం, ఆకాశయానం చేయడం ఇలాంటివన్నీ ఇష్టం. కానీ మనకి ఇష్టమైనది పలానా సబ్జెక్టు, అది చేరుకోవాలంటే ఈ సబ్జెక్ట్లోనే తీసుకోవాలని సరైన గైడెన్స్ చెప్పేవాళ్ళు ఆయనకి లేరు. కాబట్టి డిగ్రీలో చేరిపోయాడు. బిఎస్సీ డిగ్రీ పూర్తి చేశాకే భౌతిక శాస్త్రం నా సబ్జెక్ట్ కాదని గ్రహించాను. నా కలలు నిజం కావాలంటే నేను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నాను. అప్పటికి డిగ్రీ అయిపోయింది. మామూలుగా ఇంజనీరింగ్ చేయాలంటే ఇంటర్ చదివి డైరెక్ట్గా ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు. కానీ ఆయనకి సరైన మార్గదర్శనం చేసేవాళ్ళు లేక పాపం డిగ్రీ కూడా చదివేశారు. డిగ్రీ అవసరం లేదు, కానీ ఆ 3 years వేస్ట్ అనమాట. మళ్ళీ అప్పుడు రియలైజ్ అయ్యి ఈయన ఇంజనీరింగ్ కదా చేయాలని మళ్ళీ కష్టమైన ఇంజనీరింగ్ తీసుకున్నారు. ఇంటర్మీడియట్ అయిన తరువాతనే నేను నేరుగా ఇంజనీరింగ్లో చేరి ఉండవచ్చు. దక్షిణ భారతదేశం అంతటిలోనూ సాంకేతిక విద్యకు తలమానికం లాంటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి దరఖాస్తు చేశాను. తలమానికం అంటే ఏంటి? ఉన్న వాటన్నింటిలో విశేషమైనది. ఇప్పుడు హైదరాబాద్ అనగానే గోల్కొండ హైదరాబాద్కు తలమానికం, ఇలా అంటే ఈ హైదరాబాద్లో ఉన్నతమైనది, అన్నింటికన్నా శ్రేష్టమైనది అని చెప్పడానికి వచ్చినప్పుడు తలమానికం అని వాడుతూ ఉంటారు. సొంత వాక్యాలు అడుగుతారు, గీత గీసుకోండి. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే MIT, అది చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్. ప్రవేశానికి ఎంపికైతే అయ్యాను, కానీ అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు 1000 రూపాయలన్నా అవసరం అవుతాయి. కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయం. అప్పుడు నా సోదరి జొహరా నాకు తోడు నిలబడింది. తన బంగారు గాజులు, గొలుసు కుదువ పెట్టి ఆమె నాకు సహాయం చేసింది. కుదువ పెట్టడం, గీత గీయడం అంటే తాకట్టు పెట్టడం. నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష, నా సామర్థ్యంపై ఆమె నమ్మకం నన్ను గాఢంగా చలింపచేశాయి. నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను. అప్పుడు నాకు డబ్బు సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గం కష్టపడి చదువుకొని స్కాలర్షిప్ సంపాదించుకోవడమే. ఈయనకి చదువుకోవాలని ఆశ అయితే ఉంది, కానీ వాళ్ళ చాలా పెద్ద కుటుంబం అవడం వల్ల వాళ్ళ నాన్నగారు అంత డబ్బు ఖర్చు పెట్టలేరు. కాబట్టి ఏం చెయ్యాలి? కానీ అదే సమయంలో వాళ్ళ అక్క ఎలా ప్రోత్సహించిందో చూడండి. తన తమ్ముడు, నువ్వు బాగా చదువుతావు, నువ్వు ఇంకా బాగా చదువుతావు కాబట్టి మంచి చదువుకో, డబ్బు ఈ రోజు పోయినా రేపు సంపాదించుకోవచ్చు, నువ్వు ఈ గాజులు తీసుకొని వెళ్ళి కుదువ పెట్టి ఆ డబ్బులతో నువ్వు చదువుకో, నువ్వు చదువుని మాత్రం ఆపొద్దని ఆమె ప్రోత్సహించింది. మన కుటుంబంలో కూడా చూడండి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు.
వాళ్ళు ప్రోత్సహించినప్పుడు, వాళ్ళు కష్టపడి ఫీజులు కడుతూ ఉన్నప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా కష్టపడి చదవాలి. స్కాలర్షిప్ మంచిగా చదివితే మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి మంచిగా చదివి స్కాలర్షిప్ మీద మంచిగా ఉన్నత చదువులు చదివాడు. నన్ను ఎంఐటీలో అన్నిటికన్నా మిన్నగా ఆకర్షించింది అక్కడ ప్రదర్శన కోసం పెట్టిన 2 పాత విమాన యంత్రాల ప్రదర్శన కోసం అవి అక్కడ ఉంచబడ్డాయి. వాటి పట్ల ప్రత్యేక ఆకర్షణకు లోనయ్యాను. అట్రాక్ట్ అయ్యాడంట అవి చూసి. విద్యార్థులంతా హాస్టల్కి వెళ్ళిపోయాక కూడా చాలాసేపు వాటి దగ్గరే కూర్చుండేవాడిని. పక్షిలాగా ఆకాశంలో విహరించాలన్న మనిషి ఆకాంక్షను ఆరాధిస్తూ అక్కడే గడిపేవాడిని. ఆయనకి చిన్నప్పటి నుంచి పక్షిలాగా ఆకాశంలో ఎగరాలనే కోరిక బలంగా ఉండిపోయింది కదా. ఆ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే విమానాలను అక్కడ పెడతారు ప్రదర్శనగా. వాటిని చూస్తూ అలా ఆరాధిస్తూ ఉండేవాడంట. నా మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ని ఎంచుకున్నాను. లక్ష్యం నా మనసులో స్పష్టంగానే ఉండింది. నేను ఎలాగైనా విమానాలను నడపాలి. నిలదొక్కునే శక్తి లేదని తెలిసి కూడా నాకు ఆ లక్ష్యం సాధ్యమనే నేను నమ్మాను. నా సాధారణ కుటుంబ నేపథ్యం అందుకు అడ్డు రాలేదు. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే నేను ఎలాగైనా సాధిస్తాను అనేటటువంటి దృఢమైన సంకల్పం నా మనసులో బలంగా ఉంది. అందుకే నేను కష్టపడి చదవాలి, ఎలాగైనా నేను సాధించాలి, నా కుటుంబం, నా పేదరికం, నా కుటుంబ నేపథ్యం దీనికి అడ్డు రాకూడదు, నేను ఎలాగైనా సాధిస్తాను అనేటువంటి పట్టుదల నాలో బాగా పెరిగింది, నేను నమ్మాను అని చెప్తున్నాడు. ఆ సమయంలోనే నేను వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించాను. ఆ దారిలో వైఫల్యాలు ఉన్నాయి, అంటే ఫెయిల్యూర్స్, ఆశాభంగాలు ఉన్నాయి, తోవ తప్పడాలు ఉన్నాయి. కానీ దారి తప్పిన ప్రతివేళ నా తండ్రి మాటలు నన్ను మళ్ళా సరిగా నిలబెట్టేవి. ఆ ఉత్తేజకరమైన మాటలు, ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనను తాను తెలుసుకున్నవాడే వివేకి. వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం. ఈయన ఒక్కొక్కసారి మార్గం తప్పిన పరిస్థితులు కానీ, రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు కానీ వీళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు బలంగా గుర్తొచ్చేయంట. వాళ్ళ ఫాదర్ ఏం చెప్పేవాళ్ళంట, చూడు బాబు, నువ్వు దూరంగా వెళ్ళి చదువుతున్నావు, హాస్టల్లో ఉంటున్నావు, నీ ప్రవర్తన చూసుకో, మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇతరులను అర్థం చేసుకున్నవాడు విజ్ఞానం అవుతాడు, కానీ మనల్ని మనం అర్థం చేసుకున్నవాడే నిజమైన వివేకి. మరి అలాంటి వివేకం లేని విజ్ఞానం, చదువు ప్రయోజన శూన్యం, ప్రయోజనం ఉండదు బాబు, సున్నా. కాబట్టి ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో. నిన్ను నువ్వు అర్థం చేసుకొని ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, మనం ఎలా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి ఇష్టం, మనం ఎలాంటి పనులు చేస్తే మనకి ప్రయోజనకరంగా ఉంటాయి, ఇలా మన గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద మనం ఇంకా నేరాలు మోపడం అనేది మన జీవితంలో ఉండదు. అందుకు ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవాలి. చూసారా వాళ్ళ నాన్నగారి మాటలు ఎలా గుర్తు తెచ్చుకున్నారు. మీకు కూడా తల్లిదండ్రులు ఉదయం లేసి ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా మంచి పనులే చెయ్యాలి, అబద్ధాలు ఆడొద్దు, ఇతరుల్ని బాధ పెట్టొద్దు, ఎన్నో విషయాలు చెప్తారు. మనకి అవన్నీ గుర్తుండాలి. చెవుల్లో చెవినిల్లు కట్టుకున్నట్లుగా చెవుల్లో మారుమ్రోగుతూ ఉండాలి. ఒక అబద్ధం ఆడాలంటే ఆలోచించాలి, ఒక చెడ్డ పని చేయాలంటే 10 విధాలు ఆలోచించాలి. ఆ పని వెనుక మన తల్లిదండ్రులను తిడతారు కదా, పరువు పోద్ది కదా, పలానా వాళ్ళ పిల్లలను చెడుగా అంటారు కదా, ఇవన్నీ మనం కళ్ళ ముందు కనిపించాలి. అలాంటప్పుడు మనం తప్పు చేయగలమా? విద్యార్థి దశ నుంచి అలాంటివి అలవాటు చేసుకోవాలి. ఎంఐటీలో నా విద్యాభ్యాసంలో నా ఆలోచనని 3 ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. వారి సంయుక్త ప్రోత్సాహం ఏర్పరిచిన పునాదిపైన నా సాంకేతిక ప్రతిభ అంతా ఆధారపడి ఉంది. అంటే నా టెక్నాలజీ, ఈ టాలెంట్, ఈ క్షిపణులు కనుక్కోవడం కానీ, ఉపగ్రహాలు కనిపెట్టడం కానీ, వీటన్నిటిలో నేను విజయవంతం కావడానికి కానీ, దీని అంతటి వెనక కారణం నాకు 3 ఉపాధ్యాయులు యూనిటీగా ఉండి నన్ను ప్రోత్సాహపరిచారు అని చెప్తున్నారు. వారు ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కేఏవి పండలై, ప్రొఫెసర్ నరసింగరావు గారు. వీళ్ళు 3 ఉపాధ్యాయులు అన్నారు, ప్రొఫెసర్స్. వారిలో ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేక వ్యక్తిత్వం, కానీ అందరి ఆశయము ఒకటే, తమ విద్యార్థుల జ్ఞాన తృష్ణని తమ చైతన్యంతోనూ అకుంఠిత సంకల్పంతోనూ సంతృప్తి పరచడమే. తృష్ణ అంటే కోరిక. చూడండి, తృష్ణ అంటే వీళ్ళు 3 మనుషులు వేరుగా ఉన్నప్పటికీ కొందరు నవ్వుతూ చెప్తారు, కొందరు నవ్విస్తూ చెప్తారు ఉపాధ్యాయులు, కానీ అందరూ కలిసి విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని పెంపొందిస్తూ ఒక మంచి విద్యార్థిగా తయారు చేయాలన్న ఆలోచనతోనే ప్రతి ఉపాధ్యాయుడు కూడా తపన పడుతూ ఉంటాడు. అవునా కాదా? అంతేగాని ఉపాధ్యాయులకి విద్యార్థుల మీద ఏమాత్రం కోపం ఉండదు. అప్పటికి కోపపడినా అది మన మంచిగా తీసుకోవాలి తప్ప ఆ టీచర్ అంటే ఇష్టం ఉండదు, ఈ టీచర్ అంటే ఇష్టం ఉండదు, ఈ టీచర్ ఎప్పుడు తిట్టరు కాబట్టి ఈ టీచర్ అంటే నాకు ఇష్టం, ఇలాంటి బుద్ధి తక్కువ మాటలు, బుద్ధి తక్కువ ఆలోచనలు విద్యార్థులు చెయ్యకూడదు.
ఇక్కడ చూడండి, విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీకరింపబడడం మొదలయ్యింది. వివిధ రకాల ఏరోప్లేన్ల నిర్మాణాంశాల ప్రాముఖ్యత తెలియడం మొదలైంది. నా జ్ఞానం సమగ్రవంతం కావడానికి ఆ ముగ్గురు ప్రొఫెసర్లు వారి వారి శ్రేష్ఠ వ్యక్తిత్వాలతో నాకెంతో సహకరించారు. ఈలోగా నా కోర్సు పూర్తి చేయగానే నలుగురు సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాను. వీళ్ళని ఒక టీమ్గా చేసి చిన్న తరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత ఇచ్చారంట. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత నాది. చోదనం, నిర్మాణం, అదుపు, ఉపకరణ సామగ్రికి సంబంధించిన రూపకల్పనని నా మిత్రులు తమ వంతుగా తీసుకున్నారు. అంటే వర్క్ షేరింగ్ అనేది ఉంటది కదా, గ్రూప్ వర్క్ ఇచ్చినప్పుడు యూనిటీగా చేస్తూ అందులో మళ్ళీ వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఒక్కొక్కటి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. అందరూ కలిపి ఆ టీం వర్క్ అది కంప్లీట్ చేయాలన్నమాట. సెక్షన్ 3. ఒకరోజు మా డైరెక్టర్, మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడు అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి ఏమీ పురోగతి లేదని, చాలా నిరాశాజనకంగా ఉందని తేల్చేశారు. ఒకరోజు వాళ్ళ ప్రొఫెసర్ గారు వచ్చి చూసి, ఏంటయ్యా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్ ఏం లేదు, ఎన్ని రోజులు చేస్తారు, గ్రూప్ వర్క్ అంతా ఎప్పటికి కంప్లీట్ అవుద్దని చాలా నిరాశగా వీళ్ళని చెప్పేశాడంట. ఏం సరిగ్గా పని చేయట్లేదని. నేను పనిలో జాప్యానికి ఓ డజను సాకులు చెప్పినా ఆయన్ని ఒప్పించలేకపోయాను. జాప్యము అంటే ఏంటి? లేట్ అవడానికి కారణం. మనం కూడా ఏదో కథలు చెప్తాం కదా, ఎందుకు లేట్ అయిందంటే 100 కారణాలు చెప్తాం. అందుకు నేను కూడా సార్ ఇది అయిపోయింది, అదే అయిపోయింది, లేదంటే టైం అయిపోయింది, లేదంటే వాడు రాలేదు, వీడు రాలేదు, లేదంటే ఆల్మోస్ట్ అయిపోయింది 70%, 30%, ఇది అదే అని ఏదో చెప్పబోయాడంట. కానీ అతన్ని మాత్రం కన్విన్స్ చేయలేకపోయారంట. ఆ పనిని పూర్తి చేయడానికి చివరికి 1 నెల రోజులు వ్యవధి కోరాను. సార్ ఇంతటితో ఏదో అయిపోయింది, మేము కంప్లీట్ చేసేస్తాం, ఇంకా ఒక్క నెల నాకు టైం ఇవ్వండి అని అడిగారంట కలాం గారు. ఆ ప్రొఫెసర్ నా వంక కొంతసేపు చూసి, చూడు యంగ్ మ్యాన్, ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం, నేను నీకు 3 రోజుల టైం ఇస్తున్నాను. సోమవారం ఉదయానికి గాని విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తి కాకపోతే మీ స్కాలర్షిప్స్ని ఆపేయవలసి ఉంటుంది అన్నాడు. నాకు నోట మాట రాలేదు. ఆ స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ గీత గీయండి. అది గాని లేకపోతే ఇక ఏ దిక్కు లేదు. చెప్పినట్టు ఆ పని పూర్తి చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు. వెంటనే అబ్దుల్ కలాం 1 మంత్ ఇన్ టైం అడిగితే ఆయన ఏం చెప్పారు? హలో యంగ్ మ్యాన్, నీకు నెల రోజులు కాదు కదా, 3 డేసే నేను టైం ఇస్తున్నాను. నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో, నువ్వేమవుతావో నాకు అనవసరం. హ్యావ్ టు డూ విత్ ఇన్ 3 డేస్ అని సీరియస్గా అనేసాడు. ఒకవేళ నువ్వు అలా చెయ్యలేదనుకో, నువ్వు స్కాలర్షిప్తోనే కదా ఇది చదువుతున్నావు, ఈ ఎడ్యుకేషన్, నీ స్కాలర్షిప్పే నేను క్యాన్సిల్ చేసేస్తాను చూసుకో అన్నాడు. ఇంకేముంటుంది, ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు కదా, చచ్చినట్టు తిప్పలబడి చెయ్యాల్సిందే. లేదంటే స్కాలర్షిప్ లేకపోతే ఈయన చదువు కొనసాగదు. ఓకేనా? చూడండి ఎలాంటి సిచ్యువేషన్, క్రిటికల్ పొజిషన్ ఉన్నప్పుడే, మన మీద ప్రెజర్ పెరుగుతూ ఉన్నప్పుడే పనిలో నైపుణ్యత, పని యొక్క స్పీడ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ టార్చర్ పెట్టేస్తున్నారు, ప్రెజర్ పెట్టేస్తున్నారు అని అంటూ ఉంటారు. కానీ అలాంటి ప్రెజర్ పెట్టకపోతే మనకి నెల కాదు, సంవత్సరం ఇచ్చినా పని జరగదు. ఇక్కడ ఆ విషయాన్ని మీరు విద్యార్థులు గమనించాలి. ఇప్పుడు చూడండి, మరి 1 మంత్ అడిగారు, 30 రోజుల పనిని 3 రోజుల్లో ఎలా కంప్లీట్ చేశాడు మరి చూద్దాం. చూడండి, ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డు దగ్గరే పనిలో నిమగ్నమైపోయాను. మర్నాడు ఉదయం 1 గంట మాత్రమే విరామం తీసుకొని ఏదో తిన్నాను అనిపించి మళ్ళా పనిలో పడ్డాను. ఆదివారం ఉదయానికి దాదాపుగా పని పూర్తి కావస్తుండగా హఠాత్తుగా ఎవరో అక్కడ మసిలినట్టుగా అనిపించింది. మసలడం అంటే అక్కడ టచ్ ఆడుతున్నట్టుగా, తిరుగుతూ ఉన్నట్టుగా. చూద్దును కదా, ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను కొంత దూరం నుంచి పరికిస్తున్నాడు అంటే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆయన నా పని ప్రగతిని చూడడానికి జింఖానా నుండే నేరుగా తన టెన్నిస్ డ్రెస్ లో వచ్చేశాడు. నా పనితీరు పరిశీలించాక ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను ఆప్యాయంగా కావలించుకొని అంటే హగ్ చేసుకున్నారు. ప్రశంసాత్మకంగా వెన్ను తట్టాడు, అంటే అప్రిషియేషన్ చేస్తూ వెన్ను తట్టాడంట. నాకు తెలుసు నిన్ను ఒత్తిడి చేస్తున్నానని, అసాధ్యమైన పరిస్థితికి నెడుతున్నానని కూడా తెలుసు. కానీ నువ్వింత చక్కగా ఈ పనిని పూర్తి చేయగలవు అని ఊహించలేదు అన్నాడు. ఆ ప్రొఫెసర్ గారు ఏమన్నారు? అరే కలాం, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, నిన్ను ప్రెషర్ పెట్టేస్తున్నానని నాకు తెలుసు. 3 డేస్లో నువ్వు కంప్లీట్ చెయ్యలేవని నాకు తెలుసు. కానీ ఇంత 3 రోజుల్లో చెయ్యలేని అసాధ్యమైనటువంటి పనిని నువ్వు ఎంత తొందరగా పూర్తి చేస్తావని నేను అసలు ఊహించలేదయ్యా. చాలా కష్టపడి, చాలా నేర్పుగా, చాలా చక్కగా చేసావయ్యా అని చాలా పొగుడుతూ అతన్ని వీపు మీద చక్కగా నిమిరాడంట.
ప్రాజెక్ట్ పని పూర్తి చేస్తున్న కాలంలోనే నేను MIT తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నాను, ఎస్ఏ రైటింగ్. మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అని ఒక వ్యాసాన్ని తమిళంలో రాశాను. ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది. ఆ పోటీలో గెలిచాను. ప్రఖ్యాత తమిళ వారపత్రిక ఆనంద వికటన్ సంపాదకుడైన దివాన్ చేతుల మీదుగా దానికి మొదటి బహుమతి అందుకున్నాను. MITకి సంబంధించిన ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్కి సంబంధించినది. వీడ్కోలు సమావేశంలో ఫేర్వెల్ అంటారు కదా, ఎండింగ్ లో ఆ భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాం. ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులం అంతా 3 వరుసల్లో వెనక నిల్చున్నాం. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చుని నా కోసం కలియ చూశాడు. నేను 3వ వరుసలో నిల్చున్నాను. రా, నాతో పాటు ముందు కూర్చో అన్నాడు. నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిర్ఘాంతపోయాను. అండర్లైన్ చేయండి, ఆశ్చర్యపోవడం. నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకు భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది అన్నాడు. ఆ ప్రశంసకు సిగ్గుపడ్డాను. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను. దేవుడే నీ ఆశ్రయము మార్గదర్శి కాగలడు. భవిష్యత్తులోకి నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు అన్నాడు ఆ మహా మేధావి నాకు వీడ్కోలు పలుకుతూ. అంటే అందరు స్టూడెంట్స్ ఉంటారు, కానీ టీచర్స్కి బెస్ట్ స్టూడెంట్స్ ఒకరో ఇద్దరో ఉంటారు. అంటే వాళ్ళలో ఉండే విధేయత కానీ, ఆసక్తి కానీ, వాళ్ళ జ్ఞానం కానీ, వాళ్ళ పట్టుదల కానీ, వాళ్ళు చదివే విధానం కానీ ఉపాధ్యాయుల్ని కట్టి పడేస్తూ ఉంటుంది. అంటే ఆ పిల్లలు చూస్తే ముగ్ధులైపోతూ ఉంటాం. కొంతమంది వాళ్ళ విధేయత, వాళ్ళ వినయం, వాళ్ళ చురుకుదనం, వాళ్ళు ఉపాధ్యాయులకి ఇచ్చే మర్యాద కానీ, గౌరవం కానీ, వాళ్ళు చదివే విధానం కానీ, వాళ్ళు కష్టపడే విధానం, మార్కులు తెచ్చుకునే విధానం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఈ ప్రొఫెసర్ గారు కూడా ఈ యొక్క అబ్దుల్ కలాం గారిని ఫోటో దిగేటప్పుడు పిల్లలంతా వెనక కదా నించోవాలి, ప్రొఫెసర్స్ మాత్రమే ముందుంటారు. కానీ అతను వెనక్కి మొత్తం చూసి ఎక్కడున్నాడు కలాం అని మొత్తం చూసి కలాం గారిని చూడగానే, ఏ యంగ్ బాయ్ రా, నువ్వు నాతో నించో, నా పక్కన నించో, నువ్వు నా బెస్ట్ స్టూడెంట్ అనేసరికి అందరి మధ్యలో అలా పొగిడేసరికి ఎంత సంతోషంగా అనిపిస్తుంది చూడండి. ఒక విద్యార్థి ఉపాధ్యాయులు అంటే టీచర్స్ దృష్టిలో అటువంటి గుర్తింపుని సంపాదించుకోవాలి. అటువంటి గుర్తింపును మనకి ఎలా సంపాదించుకోగలుగుతాము? మన ప్రవర్తన ద్వారా, మన చదువు ద్వారా సంపాదించుకోగలుగుతాం. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్గా నేను HAలో నుంచి బయటికి వచ్చేటప్పటికి ఆకాశయానం గురించిన నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసే 2 ఉపాధి అవకాశాలు నా ముందుకొచ్చాయి. జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయంట. ఇప్పుడు కూడా మనం అంటున్నాం కదా, క్యాంపస్ సెలక్షన్స్లో పిల్లలకి వెంటనే మంచిగా జాబ్స్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఒకటి వైమానిక దళంలో ఉద్యోగం, రెండోది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్లో ఉద్యోగమును. నేను రెండింటికి దరఖాస్తు చేశాను, రెండింటికి అప్లై చేశారంట. 2 చోట్ల నుంచి కాల్ లెటర్స్ ఒక్కసారి వచ్చాయి. అప్లై చేసిన రెండింటికి కూడా ఈయనకి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్స్ వచ్చాయి. ఇంత బ్రిలియంట్ స్టూడెంట్ని ఎవరు వదులుకుంటారు? వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రాడూన్కి, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఈ కోరమండల్ తీర బాలుడు ఉత్తర దేశానికి పోయే రైలు ఎక్కాడు. నా జీవిత లక్ష్యం 2000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది. నా మాతృభూమి విస్తృతి ఎటువంటిదో మొదటిసారి తెలుసుకున్న సందర్భం అది. చూసారా, అబ్దుల్ కలాం గారు ఒక సామాన్యమైన నిరుపేద కుటుంబంలో పుట్టి చదువు ఆపివేయకుండా, చదువు మాకెందుకులే, మేము చదవలేము, మా తల్లిదండ్రులు చదివించలేరు, నేను ఉన్నత చదువులు చదవలేనని ఎక్కడా నిరాశ చెందకుండా తన ముందు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ కోరిక నెరవేర్చుకునే దిశగా ఆయన ఏ విధంగా ప్రయాణించాడు. మనం కూడా మన లక్ష్యాన్ని సాధించాలంటే మన కంటి ముందు ఏమేమి కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకొని ఆ ఆశను నెరవేర్చుకోవడానికి మనం లక్ష్య సాధన చేసినప్పుడు మనం అనుకున్న సాధించగలం అనడానికి ఒక గొప్ప ప్రేరణగా మన రాష్ట్రపతి గారు, శాస్త్రవేత్త అయినటువంటి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయినటువంటి APJ అబ్దుల్ కలాం గారు ఒక మంచి చక్కని ఉదాహరణ. విద్యార్థి దశలోనే విద్యార్థులు కూడా